రైట్ ఈ రోజు మీడియా ముందుకు ఎమ్మెల్సీ కవిత రాబోతున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ పై స్పందించే అవకాశం కనిపిస్తోంది. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నారు కవిత. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ తో ఉన్న లింకులన్నీ తెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కొత్త పార్టీనా, జాతీయ పార్టీనా, ఒంటరి పోరాటమా ఏమిటి? సో వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చేందుకు మరికొద్ది సేపట్లో ఎమ్మెల్సీ కవిత మీడియాను అడ్రస్ చేయబోతున్నారు. ముందు జూబ్లీ హిల్స్ నుంచే తన పోరాటం ప్రారంభించే అవకాశాలున్నాయని కూడా ఆమె సన్నిహితులు చెప్తున్నట్టుగా తెలుస్తోంది. 2014లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత విజయం సాధించారు. 19లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సీటు దక్కకపోవడంతో నిరాశకు గురైనట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతున్నారు. ఈరోజు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే దగ్గరలో ఉన్నది జూబ్లీ హిల్స్ బైపోలే కాబట్టి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే ఒంటరిగానా, కొత్త పార్టీ పైన పోటీ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జాగృతి ఆఫీస్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, కొద్దిసేపటి క్రితమే మీరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, బట్ ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ చెప్పండి. ఎన్ని గంటలకు ప్రెస్ మీట్కి రాబోతున్నారు? ఎంతసేపు ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తోంది? ఏం అడ్రస్ చేయబోతున్నారు? సన్నిహితుల నుంచి ఏం సమాలోచనలు చేస్తున్నారు? జూబ్లీ హిల్స్ బైపోల్ కొత్త పార్టీ అన్న ఆలోచన వస్తుంది, కానీ కొత్త పార్టీ పెట్టడానికి జూబ్లీ హిల్స్ బైపోల్ లోపు సమయం సరిపోదు కదా. అంటే పోటీ చేస్తారు, ప్రభావితం చేస్తారు, తన మార్క్ ఉండేలాగా చూసుకుంటారు. అది ఎలాగనేది ఆమె వ్యూహం ఆమెకుంది. కానీ జూబ్లీ హిల్స్లో ఏదో రకంగా ఈ రాజకీయాల్లోకి, అంటే బీఆర్ఎస్ వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఇంకో ప్లాట్ఫామ్ నుంచి ఉండాలనేది ఆమె కోరికగానో లేకపోతే అనుచరులు ఆమెకి ఇస్తున్నటువంటి సజెషన్గానే మనకు కనిపిస్తుంది. 12 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో ఈ విషయం పైన కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. రాజీనామా దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. రాజీనామా చేస్తారు, ప్రెస్ మీట్లో రాజీనామా పత్రాన్ని కూడా చూపిస్తారనేది ఇప్పటివరకే అందుతున్నటువంటి సమాచారం. ఎమ్మెల్సీకి కూడా రిజైన్ చేస్తారా, కేవలం పార్టీకి రిజైన్ చేస్తారా అనేది ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. పార్టీకి రిజైన్ చేసినప్పుడు ఎథికల్గా కామన్గా ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేస్తారు. కవిత లాంటి వ్యక్తి ఎమ్మెల్సీ పదవి అలాగే ఉంచుకుంటారని అయితే ఎవరు భావించారు. ఇక దీంతోపాటు మీరన్న దాంట్లో ఇంత షార్ట్ టర్మ్లో ఇంకో 3 నెలల్లో జూబ్లీ హిల్స్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 3 నెలల్లో ఎలా పోటీ చేస్తారు అంటే, 1 ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. 2 జాగృతికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంత ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి అదేమన్నా అయితే కనుక జాగృతి నుంచే పోటీ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఏ జాతీయ పార్టీలో చేరి అక్కడి నుంచైనా పోటీ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదా పోటీలో ఉండకుండా ఎవరికైనా మద్దతు తెలిపి తన ప్రభావం ఉండేలాగా, తన మార్కు చూపించుకునేలాగా పాలిటిక్స్లో చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిజైన్ చేసిన తర్వాత నియర్ బై ఉన్న ఎలక్షన్ అదే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తానని ఇంతకు ముందే ప్రకటించారు. బీఆర్ఎస్లో కొనసాగుతున్నానంటూ చెప్పిన రోజు నుంచే ఆమె గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జాగృతికి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయకపోతే జాగృతి నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి 150 మంది 200 మంది చొప్పున పోటీ చేస్తారంటూ కూడా ఆమె ప్రకటించారు. సో ఆమె ప్లాన్లో ఆమె ఉన్నారనేది తెలుస్తుంది. మనకు వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ చూడొచ్చు. ఈ బిల్డింగ్ని దాదాపు 4 రోజుల క్రితమే వ్యూహాత్మకంగా ఓపెన్ చేసి పెట్టుకున్నారు. దీన్ని మాడిఫై చేశారు. తెలంగాణ జాగృతి పేరుతో దీన్ని ఓపెన్ చేశారు. ఇంతకుముందు ఇది కవితకు సంబంధించిన కవిత ఇంటి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్, కవితకు సంబంధించినటువంటి బిల్డింగ్ అయినప్పటికీ దీంట్లో ఇంతకుముందు ఏదో వేరే కంపెనీకి లీజ్కి ఇచ్చారు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళని వేకేట్ చేయించి బిల్డింగ్ అంతా రెనోవేట్ చేసి ఒక పార్టీ ఆఫీస్ లాగా, ఎలాగైతే ఒక పార్టీ ఆఫీస్ ఉంటుందో, ఛాంబర్స్ ఉంటాయో, మీడియా హాల్ ఉంటుందో, అవన్నీ కూడా ఏర్పాటు చేసి దీన్ని రెడీగా పెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి యాక్టివిటీ కూడా ఇక్కడ నుంచే చేస్తున్నారు. సో దీన్ని బట్టి కొంత మనకు అవగాహన వస్తుంది. ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. ఒకవేళ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చినా, పార్టీలో నుంచి రిజైన్ చేయాల్సి వచ్చినా, సస్పెండ్ చేసినా, బహిష్కరించినా ఏం చేయాలనే ప్లాన్ బి కవిత దగ్గర ఎప్పటి నుంచో ఉందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆ ప్లాన్ బిలో భాగంగా కొంత సమాచారం మనకు అందుతుంది. కొన్ని రోజులు మాత్రం జాగృతిని ఇలాగే రన్ చేస్తారు, యాక్టివిటీస్ పెంచుతారు. ఇంకా అవసరమైతే బీఆర్ఎస్ మీద కూడా కొన్ని టార్గెటెడ్ కామెంట్స్ చేస్తారు. ఇంకా కొన్ని ఇష్యూస్ తీసుకుంటారు. ఇప్పుడే బీసీకి సంబంధించినటువంటి బీసీ రిజర్వేషన్ల ఇష్యూ, మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల ఇష్యూలో కొంత ముందుకెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు. సో ఇంకొన్ని ఇష్యూస్ తీసుకెళ్ళి ఇంకా ఫ్రీడమ్గా ముందుకెళ్తారు. ఇన్ని రోజులు
బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంతో కొంత లైన్ తీసుకోవాల్సి వచ్చేది. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న అంశాలని కొన్ని టేకప్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇంకా ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏ అంశాన్నైనా టేకప్ చేయొచ్చు, ఎలాగైనా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 12 గంటల ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నటువంటి విషయం. కేటీఆర్ను టార్గెట్ చేస్తారని కొంతమంది చెప్తున్నారు. కేసీఆర్ కాకుండా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అంశాలను మాట్లాడతారు. నిన్న ఎవరెవరైతే కవిత గురించి కామెంట్ చేశారో వాళ్ళకి కౌంటర్స్ ఇస్తారు. దాంతోపాటు పార్టీలో ఏం జరిగింది, కేసీఆర్కి సంబంధించినటువంటి విషయాల్లో ఎవరెవరు అడ్డుగా ఉన్నారు, కొంతమందికి యాక్సెస్ లేకుండా చేయడానికి ఎవరెవరు చేశారు, పార్టీ ఇంటర్నల్ విషయాలు, ఎవరికి తెలియని విషయాలన్నీ కూడా కవిత బయట పెట్టబోతున్నారు. కవిత ఈ బయట పెట్టేటువంటి క్రమంలో ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆల్రైట్ రాకేష్.